సార్లు ఢిల్లీకి వెళ్తావు. ఇక్కడ పక్కనున్న ఓడియా మాల్లో వచ్చిన సిగ్గుందా నీకు అడుగుతున్నా. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ సీఎం రేవంత్ రెడ్డి గారిని సిగ్గుందా అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో కూడా ఏమంటాడు 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిన అంటాడు. ఒకడేమంటాడు 70,000 ఉద్యోగాలు నింపిన అంటాడు. మీరు రావున్నా మేము బరాబర్ అడుగుతున్నాం. 100% మీకు దమ్ముంటే రండి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏమి ఎమ్మెల్యే వచ్చినా మంత్రి వచ్చినా రండి. బల్మూరి వెంకట గారు ఇక్కడ ఎటుపోయారు మీరు మా నిరుద్యోగులు వాడుకోలేదా? మీరు ఆత్మసాక్షి చెప్పండి, చిత్తశుద్ధి లేదా మేమంటే? ఈ నిరుద్యోగులు అంటే ఎంత చులకనైపోయిందా మీకు? ఒక్కళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగా కోరు బడా కోరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తొలి దశ ఉద్యమంలో 2,000 ఉద్యోగాలను పొట్టన పెట్టుకుంది. నిన్న మొన్న 13-14 మంది పొట్టన పెట్టుకుంది. ఇదేనే మీ పాలన? 20 లక్షల మంది నిరుద్యోగులు పొట్టను 5 రూపాయలు భోజనం చేసి మా కడుపులో రూమ్ రెంట్ లేక మేము 30 తిప్పలు పెట్టి మేము కష్టపడి చదువుతున్నాం. జీపీ అన్న పోస్టులు అన్నారు, అది లేదు. గ్రూప్స్ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు, అది లేదు. పీసీ అన్నారు, అది లేదు. ఏం లేదు. కాలయాపన చేస్తుంది తప్ప మీ ప్రభుత్వం ఏమీ లేదు. నిరుద్యోగుల భరోసా లేదు. రైతులకు నిరుద్యోగుల భరోసా లేదు. నువ్వు మాయా మాటలు చెప్పి మొత్తం కాలయాపన చేస్తున్నావు. స్టూడెంట్కు హామీ ఇప్పటికీ నేను పీజీ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ స్టూడెంట్, ₹1 పడలేదు స్కాలర్షిప్. ఇదేనా మీ పాలన? ఒక్క నిరుద్యోగుల హామీ మాకు రావాల్సినవి నువ్వు ఇచ్చిన హామీలు మేము ఎందుకు కొట్లాడుతున్నాం? మా అంటే మా మిత్రులు తీసుకుపోయి 4 పోలీసులు యాడికాడికి కట్టడి చేసి గృహ నిర్మాణం చేసి జైల్లో పెట్టిస్తూ ఉన్నాడు. ఇదా మీ ప్రభుత్వం? ఇదా నీ ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఇదానా? ప్రజాపాలన అంటే ఇదా? ఇది ప్రజల పాలన కాదు. ఇది నిరుద్యోగుల ఆత్మహత్యల పాలన. ఇది నిరుద్యోగుల గోసా పాలన. ఇది నిరుద్యోగుల ఆత్మహత్యల బలిదానాల పాలన. మరే 2,000 మంది పొట్టను పెట్టుకున్నావా రేవంత్ రెడ్డి గారు? నేను చెప్తున్నా బరాబర్. ఇది రానున్న అసెంబ్లీ సెలక్షన్లో నిరుద్యోగుల గురించి ఏ పార్టీ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, లేని కాంగ్రెస్ హామీలు ఈ దొంగ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు బరాబర్ కాంగ్రెస్ మా నిరుద్యోగుల గురించి మాట్లాడకపోతే తెలంగాణ మొత్తం తగిలబడిపోతుంది. మా నిరుద్యోగుల గురించి తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ నోటిఫికేషన్ సాధించిన పెద్ద లెక్క కాదు. బరాబర్ చెప్తున్నా, మా పొట్టలు కాలుతున్నాయి, మా ఆత్మశాంతి నశిస్తున్నాయి. అందుకనే మేము ఎంత బాధ ఎండలు నిలబడి ఇటు నుంచి మాట్లాడుతున్నాం. రండి ఇక్కడ సిటిజన్లే నమ్మని మీరు మాతో పెట్టండి. మీరు పెళ్లిళ్ళలో పోతారు, ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ మీద ఉన్న నిరుద్యోగులు లేదా అంటే నిరుద్యోగులు అంతా తమాషా అయిపోతురా? జీపీ ఉన్నారు, ఒక్క నోటిఫికేషన్ కాలే. జెండర్ రిక్రూట్మెంట్ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. వచ్చిందంటే నిరూపించండి. మేము ముగ్గురు రాలి ఇదే తట్టాపుట్ట చదువుకొని ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వే అన్నారు కదా బెండకాయలు ముదిరిపోతున్నాడు. ముదిరిపోయి నీ కళలు కనిపించదా? రేవంత్ రెడ్డి గారు సీఎం, మీరు ఒక సీఎం అయితే నీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. ఇక్కడ 10,000 ఇక్కడ మంది ఉన్నారు, లక్షల మంది ఉంటే మీటింగ్ పెట్టండి. మీరు రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో మాట్లాడాలి. బరాబర్ మాట్లాడకపోతే రానున్న మంచిది కాదు. మాకు ఎప్పుడు నిరుద్యోగులు ఇస్తారు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో మాకు హామీ ఇవ్వండి. మీకోసం మేము కష్టపడినాం. మీకోసం మేము ఊర్లలో పోయి కాలు మొక్కి అమ్మాయ్య కాలు మొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతుందని అన్నాం. కానీ బతుకులు మారలే. ఈరోజు మా ఆత్మహత్యలు మారుతున్నాయి. మేము విన్నవిస్తున్న ఒకటే, రానున్న అసెంబ్లీ సమావేశంలో మా గురించి మాట్లాడాలి. విజయవంతం చేద్దాం. మార్చి 13న జరిగే నిరుద్యోగ మార్చును నిరుద్యోగుల ఐక్యత. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇప్పటికి కూడా ఒక్క జనరల్ నోటిఫికేషన్ వేయకపోగా కనీసం నిరుద్యోగుల సమస్యలు వినేటటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. ఎందుకంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కాలం ముందు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసినటువంటి రాహుల్ గాంధీ గారు 14 మంది నిరుద్యోగులు చనిపోయారు, నేను నమ్మి ఓట్లేసారు కదా, వాళ్ళని పరామర్శించకుండా నీ పొలిటికల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివరాల సంబంధించిన దానికోసం నువ్వు వస్తున్నావు. మరి నిరుద్యోగుల కోసం కనీసం ట్విట్టర్లో కూడా స్పందిస్తలేవు ఎందుకని చెప్పి మేము అడుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్బంధాలకు గురి చేస్తూ, అరెస్ట్ చేస్తూ, అణిచివేస్తూ నిరుద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. నిన్న కనీసం మా సమస్యలు ఇప్పటికైనా ఇంటరేమో, మా నిరసన ప్రభుత్వం దృష్టికి పోతాయేమో ఉద్దేశంతో మిలియన్ మార్చ్ తెలుసుకున్న వాళ్ళు పిలుపునిస్తే అర్ధరాత్రి 3 గంటలకు అసలు పోలీసు వాళ్ళు నిద్ర లేదు. నిరుద్యోగులకు హైదరాబాద్ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అందరూ నిరుద్యోగులనే చూపెట్టుకుని ఉన్నారు. ఇళ్లకు, రూమ్లకు, హాస్టల్లకు వచ్చి డోర్లు కొట్టి అరెస్ట్ చేసి నిర్బంధించి అణిచివేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ సామాజిక అంటే తెలంగాణ ఉద్యమకారులు మేధావులు అనుకున్నటువంటి వీళ్ళు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కానీ, రియాజ్ సార్ కానీ, ఆకురు మురళి కానీ వీళ్ళందరూ కూడా ఒక్కరు కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ పని మాట్లాడతలేరు, స్పందిస్తలేరు. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు మా దగ్గరకు వచ్చి మాకు హామీలు ఇస్తే ఖచ్చితంగా మేము అండగా ఉంటాం అన్నోళ్ళు కూడా ఈ రోజు మా గురించి మాట్లాడట్లేదు. అదేవిధంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అంటే ఎంతో గౌరవం ఉంటుంది, వాళ్ళకు సమాజంలో ప్రతి సమస్యపై అవగాహన ఉంటుంది. 14 మంది నిరుద్యోగులు చనిపోతూ ఉంటే ఒక ఆయన అంటాడు విద్య అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాడంట సీఎం గారు. ఏం ప్రేమిస్తున్నాడు? 14 మందిని పుట్టన పెట్టుకున్నాడు. కనీసం మేము వినతి పత్రాలు ఇస్తే మా పోలీసులను పెట్టి రోడ్ల మీదకి లాఠీచార్జ్ చేపిస్తున్నటువంటి వ్యక్తిని ఈ రోజు పొగుడుతా ఉన్నారు. చాలా మంది పదవులు వస్తే పేదవులు మూసుకుపోయినాయి కాబట్టి మేము నిరుద్యోగులందరం కూడా ఇంకెన్ని నిర్బంధాలు పెట్టిన తెలంగాణ గడ్డ పోరాటాల అడ్డ ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎంత అణిచివేసినా కానీ కూడా ఖచ్చితంగా మేము మా నోటిఫికేషన్ సాధించుకునే వరకు పోరాడుతూనే ఉంటాం. రేపు 13 తారీఖున దిల్సుఖ్ నగర్ లో నిర్వహించినటువంటి నిరుద్యోగ మార్చుకు గ్రామాల్లో ఉన్నటువంటి
ప్రతి నిరుద్యోగి కూడా కథలు రావాలి. ఎందుకంటే ఇది మా కోసం కాదు, మన బతుకుల కోసం చేస్తున్నాం. మనకు సహనం నశించిపోయింది. ఇంకెన్ని రోజులు కనీసం వాళ్ళు నోటిఫికేషన్ పలానా టైంకి ఇస్తామని కూడా చెప్పనటువంటి వ్యక్తులు నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి మనకు ఓ నమ్మకం ఎట్లుంది? అట్లీస్ట్ వాళ్ళు చూడండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ 2 సంవత్సరాలు గడిచిపోయింది. జాబ్ క్యాలెండర్ గురించి ఒక్కరు మాట్లాడతలేరు, 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడతలేరు. అసలు నిరుద్యోగుల అంశాలే ఒక ఆయన అసలు చైర్మన్ మేనిఫెస్టోలో అన్ని 2 లక్షల ఉద్యోగాలు రాసినటువంటి శ్రీధర్ బాబు గారు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోకుండా అని అంటారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా 5 సంవత్సరాలకు సంబంధించి మేము 2 లక్షల ఉద్యోగాలు అన్నామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. మేము ఇంత బాధపడతా ఉంటే, ఇంతమంది నిరుద్యోగులు చనిపోతా ఉంటే, రేవంత్ రెడ్డి గారు మొన్న నేను స్టాటిస్టిక్ ప్లేజర్ని వాళ్ళు బాధలు పడతా ఉంటే నాకు సంతోషం అనిపిస్తుంది అంటారు అని మాట్లాడుతున్నాడు. ఇంకెవరు చెప్పుకోవాలి? కాబట్టి దయచేసి నిరుద్యోగులారా, మనం పోరాడితేనే మనకు నోటిఫికేషన్లు వస్తాయి, లేకపోతే నోటిఫికేషన్ రావు. అదే విధంగా పోలీసు అన్నలో కూడా నేను చెప్తా ఉన్నా, మీ కుటుంబాల్లో కూడా పిల్లలు ఉంటారు, ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు రావాలి కదా. వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటే మేము పోరాడలే కదా, పోరాడితేనే కదా నోటిఫికేషన్లు వస్తాయి. మీరు ఎందుకు ఏమనంటే మా పై అధికారులు చెప్పిన అంటారు, ఏమనంటే పై అధికారులు చెప్పిన అంటారు. పై అధికారులు ఎవరు ఉంటారు? ఆంధ్రలో ఉన్నారా? మీరే కదా. మీరు అందరు కలిసి మాకు సహకరిస్తాను కదా మేము పోరాడతాం. అసలు పోలీసు వాళ్ళకి మాకు పంచాదింది మా సమస్య, కనీసం వినతి పత్రాలు కూడా వాళ్ళు తీసుకుంటలేరు. కాబట్టి నిరుద్యోగులు చనిపోతా ఉన్నారు. ఏం చేయాలి? అసలు నోటిఫికేషన్లు వస్తాయా రావా అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. మా సమస్య వాళ్ళ దృష్టికి పోయి నోటిఫికేషన్ వేస్తారే మన ఉద్దేశంతో రోడ్ల మీదకి వస్తే ఒక ఆయన బీజేపీ అంటాడు, ఒక ఆయన టీఆర్ఎస్ అంటాడు, ఇంకో ఆయన చదువురాదు అంటారు, కొందరు అయితే ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. అదే మేమే కదా మీ వెనకాల తిరిగి మీ కాంగ్రెస్ పార్టీ కోసం బుక్కులు నోటిఫికేషన్ పక్కకు పెట్టి మేము ప్రచారం చేసినాం కదా. కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అట్లా అంటారు? మీరు నోటిఫికేషన్ ఇస్తున్నట్టు మేము కనిపిస్తాం ఎవరమన్నా? కాబట్టి నిరుద్యోగులారా, మీరందరూ కూడా అర్థం చేసుకోండి. మార్చి 13 నిర్వహించేటటువంటి నిరుద్యోగ మార్చుకు మీరందరూ కదిలితేనే కర్ణాటక దెబ్బకి 50,000 ఉద్యోగాలు వేసిండ్రు. మనకెందుకు నోటిఫికేషన్లు? మనమందరం రేపు నాకు తెలిసి రేపటి నుంచి అరెస్ట్ చేస్తారు. ఎంతమంది 10 మంది 20 మంది అంటే అరెస్ట్ చేస్తారు. నిరుద్యోగులందరూ రోడ్డు మీదకి వస్తే వీళ్ళు అరెస్ట్ చేస్తారా? కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నిటిని జీవో రద్దు చేసి నోటిఫికేషన్ అన్ని రిలీజ్ చేయాలి. ఒకవేళ మార్చి 13 కానీ మా నిరుద్యోగ మార్చిని అడ్డుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లోనే ముట్టడిస్తాం. ఇక మాకు సహనం నశించిపోయింది, మా జీవితాలు ఆగమవుతున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లోనే ముట్టడిస్తాం. రాహుల్ గాంధీ ఖబర్దారు చెప్తున్నా, నువ్వు ఆ రోజు విమానం ఇంకెళ్ళి విమానం పోయినావు కాబట్టి మేము ఈసారి ఢిల్లీకే వస్తాం. ఇమీడియట్ గా తక్షణమే ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఓన్లీ నిరుద్యోగుల అంశం మాత్రమే మాట్లాడాలి. వాళ్ళు ప్రతిపక్ష టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా సరే, ప్రతిపక్షాలు అందరూ నిరుద్యోగుల అంశం తప్ప వేరే అంశం ఏది కూడా మాట్లాడద్దు. ఇంకేం మాట్లాడితే ఎన్ని రోజు మాట్లాడతారు? కాళేశ్వరం అయిపోయింది, గోదావరి అయిపోయింది, కృష్ణా జలాలు అయిపోయింది, అన్ని అయిపోయింది. మిగిలింది ఒకటి నిరుద్యోగుల ఇష్యూ. కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో అని చెప్పి ఒక హామీ ఇవ్వాలి. లేదంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళని ముట్టడిస్తామని చెప్పి చిక్కడపల్లి జేఏసీగా పిలుపునిస్తాను.